దేవుడు కొంతమందిని తన స్వకీయులుగా ఏర్పరచుకున్నాడు. ఎవరిని? స్వకీయ జనం అన్నాడు. వీరు నా స్వకీయ జనము అన్నాడు. వారిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఎవరిని చెప్పండి? సొంత జనం. ఎవరు వాళ్ళు? యూదులను తన స్వకీయ జనము అన్నాడు. మొదట వారినే గుర్తించాడు. వీరు నా బిడ్డలు అన్నాడు. స్వకీయ జనం అంటే ఏంటిది? నా సొంత బిడ్డలు. వీళ్ళు ఎక్కడనో నేను నడుపుకున్నవారు కాదు, కొన్నవారు కాదు, నా దాసులు కాదు, కానీ వారు నా సొంత బిడ్డలు. సొంత బిడ్డలకే అతని ఆస్తిలో భాగం ఉంటుంది. సొంత బిడ్డలకే ఆస్తిలో భాగం ఉంటుంది. కాబట్టి యూదులను గురించి దేవుడు ఏం చెప్పాడంటే వీరు నా స్వకీయ జనము అన్నాడు. దేవునికి స్తోత్రములు. మరి వారు స్వకీయ జనం అంటే మన అన్యులైన మనకు అందులో పాల్లేదా? మనం అన్యజనంలో నుంచి వచ్చినాం, మనం కొనబడిన వారం, మనకు అందులో పాల్లేదా? అదే విషయాన్ని నేను 2 వీడియోల రూపకంగా చేస్తాను. ఇప్పుడు ఒక్క వీడియోనే చెప్తాను. దేవునికి స్తోత్రములు. ఇది బాగా గమనించండి. చాలామందికి మరి 2 వీడియోలు 4 వీడియోలు గిన అవుతాయి. మీరు దీన్ని మనం గమనిద్దాం. దేవుని స్తోత్రం. స్వకీయ జనము అన్నాడు వాళ్ళని. దేవుడు తన స్వకీయులైన ప్రజలను విసర్జించెనా అని అంటాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీయులను, గిర్గాషీయులను, అమ్మోనీయులను, కానానీయులను, పెరంజీయులను, హివీయులను, యోబూషీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత దేవుడంట వీళ్ళందరినీ వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టిన తర్వాత 6వ వచనం చూద్దాం ఇప్పుడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. వాళ్ళను ఇశ్రాయేల్ యూదులను గురించి ఏమంటున్నాడంటే నీవు నీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠింపబడిన జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూడండి, ఇక్కడ మనం పైన చూసినట్టయితే 1వ వచనంలో హిత్తీయులు, గిర్గీషీయులు, అమోనీయులు, కానానీయులు, పెరంజీయులు, ఇవ్వీయులు, యోబూషీయులు 7 రకాలైన జనాలు అక్కడ మనం చూస్తున్నాం. 7 జాతులు కలిగిన జనాలను చూస్తున్నాం. వీరి అందరూ ఒక సైడ్ అయితే మరి యూదులు ఒక సైడ్. అంటే వీళ్ళందరికంటే కూడా మిమ్మల్ని ప్రేమించానంటున్నాడు దేవుడు. వీళ్ళందరికంటే కూడా మరి యూదులను ప్రేమించానంటున్నాడు. అదే అంటాడు ఇక్కడ 6వ వచనంలో చూసినట్టయితే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. వాళ్ళందరినీ ప్రతిష్ఠ జనంగా పిలుస్తలేదు. నువ్వు మరి ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. వాళ్ళందరికంటే నువ్వు అధికుడవని నిన్ను ఎంచి నిన్ను ఏర్పరచుకొనెను అంటాడు. ఇంకేమంటాడు చూడు 7వ వచనం. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అంటే మీరు చాలామంది జనాలు ఉన్నారని నేను యూదులనైనా మిమ్ములను ఏర్పరచుకోలేను అంటాడు. మీరు విస్తారమైన జనం, చాలామంది జనం ఉన్నారని మిమ్మల్ని ఈ దినాలలో ఏం చూస్తారు? మెజార్టీ. ఏ పార్టీ దగ్గరికి పోయినా మెజార్టీ అంటారు. మెజార్టీ ఉంటేనే వాళ్ళకి ఆధిక్యత ఇస్తారు. అదే దేవుని స్తోత్రం. దేవుడు మెజార్టీని చూసేవాడు కాదు. చాలామంది మెజార్టీని చూస్తారు కానీ దేవుడు మెజార్టీని చూసేవాడు కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. మీరు ఎక్కువ మంది ఉన్నారని మిమ్మల్ని ప్రేమించి నేను ఏర్పాటు చేసుకోలేదు అని ఎవరి గురించి అంటున్నాడు? యూదుల గురించి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూసినట్టయితే సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. యూదులు తక్కువ మందే. ఇప్పటికీ మనం చూసిన ఇజ్రాయెల్ దేశంలో యూదులు తక్కువే. మన హైదరాబాద్ అంటుంది ఆల్మోస్ట్గా ఏంది ఇజ్రాయెల్ దేశం, అక్కడ యూదులు తక్కువే.
ఇప్పటికినా అదే మాట ఇప్పటికినా దేవుడు మాట్లాడుతున్నాడు, తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రణామమును నెరవేర్చువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక ప్రమాణం చేశాడు. ఎవరికి? వాళ్ళ పితరులకు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. నేను మరి నీ జనములలో, ఇజ్రాయేల్ జనములలో ఒకరిని సింహాసనం మీద ఉంచుతానని ప్రమాణం చేసిన దాన్ని బట్టి ప్రమాణము నెరవేర్చువాడను గనుక యెహోవా బహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఫరో చేతిలో నుండి వాళ్ళని విడిపించాడు. విడిపించి వారికి ఒక ప్రత్యేకమైన దేశముగా యూదా దేశాన్ని వారికి ఇచ్చాడు. అంటే అందరికంటే ఎక్కువగా, మరి జనముల ఉన్న భూమి మీద ఉన్న అందరి జనుల కంటే ఎక్కువగా యూదా జనాన్ని దేవుడు ప్రేమించాడు. యూదా జనము తన స్వకీయమైన జనము, నా సొంత పుత్రులు అని చెప్పుకున్నాడు దేవుడు. చెప్పుకొని ఈ విధంగా యూదులను ప్రేమిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చినట్టయితే అక్కడ ఏమంటాడంటే 5వ వచనం చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మళ్ళీ చెప్పాడు ఒక మాట, మరి మీరు సమస్త దేశములలో నా స్వకీయ సంపాద్యమవుతారు. ఎట్లా? నా నిబంధనను అనుసరించి క్రమంగా మంచిగా నడిచినట్లయితే మళ్ళీ నా స్వకీయ సంపాద్యమవుతారు. మీరు నా నిబంధనలను, నా కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించకుండా మీ ఇష్టానుసారంగా జీవించినట్టయితే నా స్వకీయ సంపాద్యము కారు. కానీ మీరు ఎప్పుడైతే వాటిని అనుసరించి నడుచుకుంటారో నా స్వకీయ సంపాద్యము అవుతారు అన్నాడు. స్వకీయ సంపాద్యం మగుదురు అన్నాడు. 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇంకా నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇశ్రాయేలుతో నువ్వు ఈ మాటలు చెప్పని మరి చెప్పినట్టుగా మనం చూస్తాం. అందరికంటే మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఇశ్రాయేళ్లతో, యూదులతో దేవుడు అన్నాడు. అయితే ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. స్వకీయులు ఎవరు? యూదులు. ఆయన యేసుప్రభంట ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, మరి చాలా ప్రేమిస్తున్నాడు. కానీ వాళ్ళు చూస్తే ఆయనను అంగీకరించడం లేదంట. ఇక్కడ అంటాడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. యేసుప్రభు తన స్వకీయులైన ప్రజల యొద్దకు వచ్చాడంట. ఎవరి దగ్గరికి? ఎవరు ఆయన స్వకీయులైన ప్రజలు? ఎవరు చెప్పండి బాబు? యూదులు, వారి స్వకీయులైన ప్రజలు. వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వచ్చాడంట. యేసుప్రభు వస్తే వాళ్ళు ఏం చేశారంట? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఒప్పుకోలేదంట. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో వారు అంత ద్వేషిస్తున్నారు. యూదులను దేవుడు ప్రేమించాడు. నా స్వకీయ జనం అన్నాడు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు, నా కుమారులు అన్నాడు, నా కుమార్తెలు అన్నాడు. వారిని బహుగా ప్రేమించాడు. కానీ ఇక్కడ వచ్చే వరకు చూస్తే యూదులు ఏమంటున్నారంటే మరి ఆయనను అంగీకరించలేదు. నేను నీ తండ్రిరా నాయన అంటే నువ్వు కాదు అంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? మరి యూదులు అంటున్నారు నేను మీ తండ్రిరా బాబు అని యేసుప్రభు అంటే నువ్వు కాదు అంటున్నారు వాళ్ళు. అంగీకరించలేదు. తన స్వకీయుల యొద్దకు, స్వకీయ జనమైన యూదుల యొద్దకు ఆయన వెళితే స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? దేవుడు అంతగా ప్రేమించి
అందరికంటే అన్ని జనాల కంటే వీరిని అత్యధికముగా ఆశీర్వదించి వీరిని అందరికంటే గొప్పవారిగా చేసి వీళ్ళను తన కుమారులుగా చేసుకున్న తర్వాత వారు అంటున్నారు, వారు మేము నిన్ను అంగీకరించాం అంటున్నారు. చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్టయితే యూదులు ఇప్పటికి కూడా యేసుప్రభు వచ్చాడని, యేసుప్రభు మా కొరకు మరణించాడని ఇప్పటికీ నమ్మరు. యేసుప్రభు దేవుని కుమారుడే, యేసుప్రభు అసలు రానేలేడు అని అనుకుంటున్నారు. అంతేకాదు దేవుని స్తోత్రములు వారు ఏమంటారంటే, యాకోబు సంతానమైన ఇశ్రాయేలు యూదులు వీరు యేసును ప్రభువని, దేవుడని, రక్షకుడని, జీవాధిపతి అని నమ్మలేదు, విశ్వసించలేదు ఇంతవరకు. మరి వీరికి రక్షణ ఉంటుందా లేదా? బాగా గమనించండి దేవునికి స్తోత్రములు. యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు యూదులు వీరు యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడని, రక్షకుడని, జీవాధిపతి అని నమ్మలేదు, విశ్వసించలేదు ఇంతవరకు దాకా. యూదుల దగ్గరికి అక్కడ వెళితే ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తే కొంతమంది యూదులు వారు మరి యేసు ప్రభువును విశ్వసించరు, యేసు ప్రభువుని నమ్మరు, యేసు ప్రభువుని నిరాకరించారు. ఇప్పటికీ వారు నిరాకరిస్తూనే ఉన్నారు. కాబట్టి మరి మనకు ఒక డౌట్ వస్తుంది, మరి వీళ్ళకి రక్షణ ఉందా లేదా అనే డౌట్ వస్తుంది దేవుని స్తోత్రం. అయితే దేవుని స్తోత్రములు చూడండి, మరి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం మరి గమనించండి, బాగా వినండి. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి, దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు అంటే, ఇశ్రాయేలీలకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు పంపించిందే ఇశ్రాయేలీల యొక్క మరి రక్షణ గురించి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలీలకు పాపక్షమాపణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తముగాను వారిని హెచ్చించెను. ఎవరికి పాపక్షమాపణ కావాలి? ఎవరికి పాపక్షమాపణ, మారు మనసు, పాపక్షమాపణ ఎవరికి కావాలనంట? దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలైన వీరికి దేవుని మరి ఈ విధంగా కావాలి, మారు మనసు కావాలి, పాపక్షమాపణ కావాలి. అందుకే దేవుడు యేసు ప్రభువును అధిపతిగాను రక్షకునిగాను దక్షిణాస్తంగాను భూలోకానికి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు? తన స్వకీయుల యొద్దకు వెళితే వాళ్ళేమంటున్నారు? మేము నిన్ను ఎరగము, నేను మేము అంగీకరింపము అంటున్నారు. దేవుడు పంపించిన ప్లాన్ ఒకటి. యేసుప్రభు ఎందుకు వచ్చిండంటే వారికి రక్షణ ఇవ్వడానికి, వారికి మారు మనసు ఇవ్వడానికి, పాపక్షమాపణ చేయడానికి, రక్షకునిగా దక్షిణాస్తముగా దేవుడు వారిని యేసుప్రభుని పంపించాడు. పంపిస్తే మేము నిన్ను ఎరగము అంటున్నారు. ఎంత మరి అది ఒకసారి ఆలోచించాడు దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఎరుగను అంటున్నారు. మారు మనసు పాపక్షమాపణ కాడికి వస్తే మీరు ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారికి దేవుడు అక్కడ నూతన నిబంధన సంఘాన్ని కట్టాడు. అక్కడ కొత్త సంఘము ఇంచుమించు 3,000 మందితో ఆ సంఘం కట్టబడింది. అది నూతన నిబంధన సంఘము. ఆ సంఘానికి కొన్ని కండిషన్లు ఇచ్చాడు. ఏమయ్యా కండిషన్లు అంటే, మరి అక్కడ చూసినట్టయితే మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు దేవుని స్తోత్రం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అంతేకాకుండా అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండండి. ఇది నూతన నిబంధన సంఘం. మొట్టమొదట కొత్త నిబంధన సంఘం కట్టబడిన స్థితి ఇది దేవుని స్తోత్రం. ఆ బేస్ మీదనే కట్టబడింది సంఘం.
నూతన నిబంధన సంఘము కట్టబడింది ఏ బేస్ మీద అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న ఆ బేస్ మీదనే కట్టబడింది. ఇది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. అపోస్తులు ఈ బోధ మీదనే, ఈ సిద్ధాంతాల మీదనే సంఘాలను కడుతూ వచ్చారు. కాబట్టి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారంటాడు. ఈ సంఘము అపోస్తుల పునాది మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రములు. మారు మనసు పాపక్షమాపణ అక్కడనే ఉంది. దేవుని స్తోత్రం. ఎట్లా మారు మనసు పాపక్షమాపణ కలుగుతుందంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పాపములు క్షమింపబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, వీళ్ళను యేసు ప్రభువును అందుకే పంపించాడు. వారికి మారు మనసు కలిగి వారు పాపక్షమాపణ పొందాలంటే ఈ విధంగా చేయాలి. వాళ్ళు అంటున్నారు నిన్నెవరో నేను ఎరగము అంటున్నారు. యూదులు ఏమంటున్నారు? నీవెవరో మేము అంగీకరించము, యేసు ప్రభువును మేము అంగీకరించము. ఆయనను అంగీకరించకుంటే వారికి పాపక్షమాపణ ఎట్లా కలుగుతుంది? కలగడం కష్టం. అందుకే యూదులు ఇప్పుడు అక్కడ అంతమంది ఉన్నా మరి ఏంటిది, వారికి రక్షణ ఉందా లేదా అనేది ఈ 2 ప్రసంగాలు వింటే మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అయితే దేవుని స్తోత్రం యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం కింద చూద్దాం. దేవుని స్తోత్రం. అందుకు యూదులు నీవు మనుషుడమై ఉండి దేవుని అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయన ఇక్కడ చూడండి, రాళ్ళు ఎత్తుకున్నారు యేసు ప్రభు మీదకి. నువ్వు దేవదూషణ చేస్తున్నావు, అందుకే నేను రాళ్ళు తీసుకొని కొడతామంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? యూదులనే కదా దేవుడు ప్రేమించింది. యూదులనే కదా నా సొంత మరి స్వపురుషులు అన్నాడు, స్వపుత్రులు అన్నాడు, నా స్వజన్నం అన్నాడు, ఇదంతా అన్నాడు. వారిని అందరికంటే హెచ్చుగా చేశాడు, ప్రేమించాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు. యేసు ప్రభు మీదకి ఏం పట్టుకున్నారు? రాళ్ళు పట్టుకున్నారు. రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారయ్యా అంటే, నువ్వు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు, నువ్వు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మా మంచి క్రియ చేసినందుకు కాదంటున్నారు. దేవుడు అని చెప్పుకున్నాడంట ఆయన. అంటే మాటల్లో నేను దేవుని కుమారుడను నేను అంటే దేవుడు అని వాళ్ళు మరి అర్థం చేసుకున్నారు యూదులు. అయితే ఇప్పటి జనాలు అర్థం చేసుకోవడం లేదు. యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు అన్నాడు, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. దేవుని కుమారుణ్ణి అంటే అర్థం ఏంటిదంటే దేవుణ్ణే అని అర్థం. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే యేసుక్రీస్తు దేవుడని ఆడ చెప్పిండు అని అంటారు. కానీ అపోస్తులందరూ దేవుడని రాశారు యేసుప్రభుని గురించి. దేవుని స్తోత్రం. అయితే అందులో రాళ్ళు పట్టుకున్నారు. నేను దేవుడనంటే ఆ దేవుని కుమారుడని అంటే రాళ్ళు పట్టుకున్నారు. దేవదూషణ చేస్తున్నామని రాళ్ళు పట్టుకున్నారు కొట్టడానికి. ఇంకా చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం కింద చూద్దాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపగలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. విశ్రాంతి దినాచారంను ఈయన ఏం చేశాడంట? మీరుట మాత్రమే గాక మీరాడంట. విశ్రాంతి దినాచారాన్ని మీరాడంట. ఏంటిది విశ్రాంతి దినాచారము? చెప్పండి. విశ్రాంతి దినాచారం అంటే ఏంటిది? విశ్రాంతి దినాచారం అంటే 7వ దినము. ఏ దినము? శనివారం. యూదులంతా శనివారాన్నే ప్రార్థన చేస్తారు, ఆదివారం చేయరు. యూదులంతా శనివారం ప్రార్థన చేస్తారు, ఆదివారం ప్రార్థన చేయరు. ఎందుకు వాళ్ళు 7వ దినమే ప్రార్థన చేస్తారంటే, దేవుడు సృష్టినంతా 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి మరి ఆ 7వ దినమే మనము ప్రార్థన, అదే విశ్రాంతి దినం అని వాళ్ళు యూదులు దాన్ని పాటిస్తున్నారు. కానీ దేవుని స్తోత్రములు మనం సండే ఎందుకు పాటించాలి? సండే పాటిస్తున్నాం కదా, మనము శనివారం పాటించడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన దినము, 3వ దినము తిరిగి లేచాడు, మనకు జయమునిచ్చిన దినము.
కాబట్టి మనము యేసు ప్రభువును ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయన్నే రక్షకుడు కాబట్టి, ఆయన్నే జీవాధిపతి కాబట్టి, ఆయన్నే తండ్రి, ఆయన్నే కుమారుడు కూడా కాబట్టి ఆయనను ఆరాధిస్తున్నాం మనం. దేవుని స్తోత్రం. అందుకే ఆదివారము ఆయన తిరిగి లేచిన దినం కాబట్టి, పునరుత్థానుడైన దినం కాబట్టి మనము మరి ఆదివారంను ఆరాధిస్తున్నాం. క్రైస్తవులందరూ ఆదివారం ఆరాధిస్తారు, యూదులందరూ శనివారం ఆరాధిస్తారు, ముస్లింలందరూ శుక్రవారం ఆరాధిస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి శుక్రవారం వాళ్ళు ఎందుకు మరి శుక్రవారం ఏమో ముస్లింలు ఆరాధిస్తారు, శనివారం ఏమో యూదులు ఆరాధిస్తారు, మరి ఆదివారం ఏమో క్రైస్తవులు ఆరాధిస్తారు. క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. క్రీస్తును ఎవరైతే వెంబడిస్తారో వారిని క్రైస్తవులు అంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా యూదులంతా ఏం చేస్తున్నారంటే యేసుప్రభును రాళ్ళ తీసుకొని కొట్టనికి, యూదులు యేసుప్రభుని రాళ్ళు తీసుకొని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి అప్పుడున్న రాజ్యాంగ ప్రకారంగా దేవునికి స్తోత్రములు, మరి యేసుప్రభును సిలువ వేసింది కూడా ఈ ప్రధాన యాజకులు వీళ్ళంతా యూదులే కదా. యేసుప్రభుని మరి సిలువ వేశారు, ఈయనను తప్పుడు అని అదే అని దేవుని స్తోత్రం. చూడండి దేవుని స్తోత్రములు, ఇంకొక విషయానికి నాకు గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు ఇలా చేయడం వలన తన సొంత మరి ఏమన్నాడు, తన ఓకే, దేవుడు తన స్వకీయులైన ప్రజలను, నా సొంత బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు అని చెప్పిన దేవుడు ఇప్పుడు మరి వాళ్ళు ఆయనను నమ్మడం లేదు, ఆయనను అంగీకరించడం లేదు. అందుకే అంటున్నాడు అలాగైన ఎడల నేను అడుగున్నది, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అట్లయితే నేను అడిగేది ఏమదంటే దేవుడు తన ప్రజలను విసర్జించనా? ఈ విధంగా చేయడం వలన దేవుడు తన స్వప్రజలైన యూదులను విసర్జించనా అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. విసర్జించనా? రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రాస్తూ యూదులను విసర్జించాడా అంటున్నాడు. అని ఏమంటున్నాడు? అట్లన్నా రాదు, అతడు ఏమంటున్నాడు అంటే నేను కూడా ఇజ్రాయేలీయుడనే. ఎవరంటున్నారు ఈ మాట? నేను కూడా ఇజ్రాయేలీయుడనే అని ఎవరంటున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. నేనుగిన ఆ జాతికి చెందిన వాన్నే, యూదా జాతికి చెందిన వాన్నే, ఇశ్రాయేలునే, 12 గోత్రంలో నుండి వచ్చిన వాన్నే నేనుగిన అంటూ నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించనా? తాను ముందెరిగిన తన ప్రజలను, ఏర్పరచుకున్న తన ప్రజలను విసర్జించనా అంటున్నాడు. విసర్జించనా? ఏలియాను గురించిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరగలేరా? ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి. ఏలియా ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏలియా ఆరోపణ చేస్తున్నాడు, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టి నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? దేవోక్తి, దేవుని యొక్క మాట అతనితో ఏమి చెప్పుతున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం ఇదంతా చూసినట్టయితే ఏలియా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ ఈ విధంగా బయలుదేవతకు పూజ చేస్తున్నారు. 2వ వచనం చూస్తే ఇక్కడ మంచిగా వినండి. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పున ఎరగరా? ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి. ఏలియా వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాడు, నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను,
నా ప్రాణము తీయ చూస్తున్నారు అని ఇశ్రాయేలీలకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఎవరు వాదిస్తున్నాడు? ఏలియా వాదిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుని స్తోత్రం. 4వ వచనం. అయితే దేవోక్తి ఎవరితో? ఏలియాతో. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. బయలుకు మోకాలు నూనెని 7,000 మంది పురుషులను నేను శేషముగా, అంటే బయలుకు యజబేలు గురించి తెలుసు కదా. యజబేలు ప్రవక్త అప్పుడు మరి 450 మంది యజబేలు ప్రవక్తలను తన దగ్గర పెట్టుకొని మరి అంటే వీళ్ళందరూ యూదులే, ఇశ్రాయేలీలే. వాళ్ళను విగ్రహారాధనలోను దాంట్లోని ముంచేసిందామే. బయలుదేవతలను పూజించే వారికే చేసింది. వాళ్ళందరూ ఉన్నప్పటికీ ఏలియా ఒక్కడు మాత్రమే సత్యం చెప్పుతూ మరి ఈ విధంగా ఉంది. అందుకే వాళ్ళ మీద దోషారోపణ చేస్తున్నాడు. వాళ్ళు గిన యూదులే కదా, వాళ్ళందరినీ ఈ విధంగా విగ్రహాలకు పూజ చేస్తున్నారు. వాళ్ళు రకరకాలైన మరి వాటిలో మునిగిపోయారు. నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, యూదుల్లో ఉన్నవాడిని నేను ఒక్కనే అని ఏలియా వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాదిస్తున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుందంటే, బయలునకు మోకాలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఏలియా ఎందుకు వారి మీద ఆరోపణ చేస్తున్నావు కదా, నువ్వు ఒక్కడే అంటున్నావు కదా. నువ్వు ఒక్కడవే కాదు, నేను అలాంటి వారిని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. ఇంకా ఉన్నారు. బయలుకు మొక్కని వాళ్ళు, బయలును ఆరాధించని వాళ్ళు అందరూ ఆ బయలునే ఆరాధిస్తున్నారు. బయలు చెప్పినట్టుగానే, ఆ యజబేలు చెప్పినట్టుగానే వింటున్నారు అని అంటున్నావు కదా. కాదు 7,000 మందిని నేనేం చేస్తున్నాడు? 7,000 మందిని పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. శేషం అంటే అర్థం ఏంటిది? శేషం అంటే ఏంది? లాస్ట్కి వస్తే మిగిలింది. భాగాహారం చేస్తే ఇప్పుడు 7 ఉందనుకో, 7ను భాగారం చేద్దాం. 7ను భాగిస్తే 2తో భాగిస్తే 2 ముళ్ళు 6 వచ్చి ఇక్కడ 6 వస్తే 1 మిగులుతుంది. దీన్ని శేషం అంటారు. అంటే ఈ 7,000 మంది ఎవరయ్యా అంటే శేషముగా మిగిలిన వాళ్ళు. 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే చాలామంది యూదుల్లో, చాలామంది ఇజ్రాయెల్లో 7,000 మంది మాత్రమే వాళ్ళు బయలుకు మొక్కని వారు, నిష్టగా ఉన్నవాళ్ళు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. నీలాగనే నువ్వు ఎట్లా నిష్టగా ఉన్నావు అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో. అర్థమైందా? జర మంచిగా అర్థం చేసుకోరు. అర్థమైంది కదా. ఏలియాతో దేవుడు ఉన్నారు వాళ్ళకి నా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అప్పటి కాలం యొక్క కృప చొప్పున, ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది. అప్పుడున్న జనాలలో, అప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో ఆ జనాలలో దేవుని కృప వలన శేషము మిగిలే ఉంది. ఈ శేషం ఎవరు? బయలునకు మోకాళ్ళు ఊనని వారు, బయలును మొక్కని వారు, బయలుని ఆరాధించని వారు. ఏలియా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నిష్టగా ఉన్నవాళ్ళు. శేషము అంటే ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారనుకో, లక్షల మందిలో శేషము బాగింప రాకుండా వచ్చేదాన్నే శేషం అంటారు. బాగింపనికి రాదుగా. ఆ శేషం మంది ఇంకా మిగిలి ఉన్నారు అంటాడు. అప్పుడు మిగిలి ఉన్నారు, ఇప్పటికి నా శేషం మంది. మరి యూదులంతా ఏమవుతారు ప్రభువా? మరి వాళ్ళందరి సంగతి ఏంటిది? వాళ్ళందరూ యూదులు, వాళ్ళందరూ మరి ఏంటిది? వాళ్ళందరూ లెక్కలో రారా అంటే వాళ్ళందరూ లెక్కలో రారు. శేషమే లెక్కలు వస్తుంది. ఎవరైతే నిష్టగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా దేవుని బయలునకు మోకరిల్లకుండా దేవుణ్ణి ఆరాధించేవారే మరి ఈ యొక్క దేవుని లెక్కలోకి వస్తారు. అలాంటి వారు 7,000 మంది ఉన్నారు అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం.
అప్పుడున్న లెక్క ప్రకారంగా, అప్పుడు దేవుని యొక్క కృప ప్రకారంగా శేషమే మిగిలి ఉంది అన్నాడు. చూడండి ఇప్పుడు ఆ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటిది? మరి వాళ్ళు అందరూ రక్షణలోకి వస్తలేరు. వాళ్ళందరినీ దేవుడు వాళ్ళు సొంత బిడ్డలే అన్నాడు, సొంత కుమారులే అన్నాడు, అంత అన్నాడు. కానీ వాళ్ళు గిన పరలోక రాజ్యము వెళ్ళడానికి వీల్లేదు. అలాగిన కొద్దిగా శేషం మందే, యూదులలో కూడా తన సొంత కుమారులు అన్న వాళ్ళలో కూడా శేషమే మిగిలి ఉంది. ఈ రోజుల్లో కొంతమంది కొన్ని అనడం ఏంటంటే యూదులు మాత్రం తప్పనిసరిగా అందరూ స్వర్గానికి వెళ్తారు అని అంటారు. నో, అది లేదు. స్వర్గానికి అందరూ యూదులు వెళ్ళరు. తన సొంత కుమారులు అయినప్పటికీ స్వర్గానికి వెళ్ళారట. ఎందుకంటే శేషము ఎక్కడైతే మిగిలిందో ఆ శేషమే అంటాడు. తర్వాత దీన్ని ఇంకా ఏమంటాడు అనేది చూద్దాం. దేవుని స్తోత్రం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంది? సున్నతి వలన ప్రయోజనం ఏమి? పాత నిబంధనలో ఏముంది? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితే రక్షణ, సున్నతి పొందితే రక్షణ. ఇప్పుడు సున్నతి లేదు. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే రక్షణ, లేకుంటే లేదు. అయితే అప్పుడున్న యూదులు సున్నతి పొందారు. కానీ సున్నతి పొందారు, మళ్ళీ వాళ్ళు లోకంలో కొంతమంది కలిశారు ఈ విధంగా. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇక్కడ చూడండి ఏమంటే, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరు వీళ్ళు ప్రధాన యాజకుల ద్వారా అధికారం పొందినైనా? మీ అందరికి తెలుసు. వెరీ గుడ్. సౌలు అధికారం పొందాడు. మరి ఎవరైతే యేసు ప్రభు దేవుడని అంటారో, ఎవరైతే యేసు ప్రభువుని ఎక్కడైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని చంపడానికి అధికారుల ద్వారా మరి అధికారం పొందాడు. వాళ్ళని చంపడానికి, వాళ్ళని హింసించడానికి సౌలు పూనుకున్నాడు. సౌలు ఎవరు? యూదుడు. బాగా గమనించాలి. సౌలు యూదుడు. ఇప్పుడు ఎవరిని చంపనీకపోతున్నాడు? యేసుక్రీస్తును నమ్మిన వారిని, యేసుక్రీస్తును ఆరాధించే వారిని, యేసుక్రీస్తు గురించి బోధించే వారిని, వీరిని చంపడానికి వెళ్తున్నాడు. దమస్క మార్గమున వెళ్తూ ఉంటే అక్కడ మరి ఒక వెలుగు వచ్చేసి అక్కడ పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ గుర్రాల మీదకి వెళ్ళి పడిపోయినట్లుగా చూస్తాం. పడిపోయినప్పుడు అతని కళ్ళు మూయబడ్డాయి. ఇక అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి 15వ వచనం చూసినట్టయితే, ఈ 14వ వచనంలో అననీయ ఏమంటున్నాడంటే, దేవుడు అన్నాడు, అననీయ అక్కడ సౌలు అనేతోడు పడిపోయాడు, నువ్వు వెళ్ళి అతన్ని మరి ముట్టి స్వస్థపరచు అని అంటే, అతని కళ్ళు కనబడలేవు, నువ్వు వెళ్ళు అంటే ఈ అననీయ ఏమంటున్నాడంటే, ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. ఏం ప్రభువా, క్రైస్తవులను చంపడానికి అధికారం పొందుకొని ఉన్నాడు ఆయన, నేను పోయా అంటే నన్ను ఉంచుతాడు ఆయన, నన్నుగిన చంపేస్తాడు కదా అని ఎవరంటున్నారు? అననీయ అంటున్నాడు. దేవుడు మాత్రం అననీయతో మాట్లాడాడు. అననీయ నువ్వు వెళ్ళు, అక్కడ సౌలు అనే ఒక అతను ఉన్నాడు, అతడు మరి నువ్వు వెళ్ళు, అతన్ని కళ్ళు ముట్టు, అతన్ని స్వస్థపరచంటే, అబ్బో అతడు చాలా మరి క్రైస్తవులను చంపడానికి పూనుకున్నాడు, భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను కొడుతున్నాడు. అలాంటి మూమెంట్లో నేను ఎట్లా వెళ్ళాలి అంటున్నాడు దేవునితో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దాం. అపొస్తలుడైన సౌలును దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళు ఆయన దగ్గరికి,
నేను అన్యజనుల మధ్య నా నామము భరించుటకు అతన్ని నేను ఏర్పరచుకున్న నామము నిమిత్తం అతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట అంటున్నాడు ఇక్కడ. మీరు బాగా గమనించాలి. రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామం భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అతడు ఒక సాధనమై ఉన్నాడు, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నువ్వు వెళ్ళు అంటున్నాడు. ప్రభువా, అతడు కొడతాడు కదా, ఈ విధంగా చంపేస్తాడు, ఈ విధంగా చేస్తాడు, హింసిస్తాడు, క్రైస్తవులు అంటేనే అతని కోపం అంటే నో అదేం లేదు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. 16వ వచనం చూద్దాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎన్ని శ్రమలు అనుభవింపాలో అతను నేను చూపిస్తాను అని అతనికి నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఎందుకు ఈ అననీయకి ఎందుకు డౌట్ వచ్చిందంటే అతడు యూదుడు కదా, అతడు యేసుప్రభును ప్రకటిస్తే అక్కడ కొడతాడు. యేసుప్రభునే చంపారు. నన్ను కొట్టకపోవడానికి ఏంది? అతడు యూదుడు, అతడు ముందే ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు. సౌలు ధర్మశాస్త్రం మొత్తం తెలిసినవాడు. అయితే అతడు అసలు క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ చంపాలని తిరుగుతున్నవాడు. అందుకే దమస్కాలో వాళ్ళు ఉన్నారని వాళ్ళని కొట్టడానికి వస్తున్నవాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అదేం లేదు అననీయ, నువ్వు వెళ్ళు నేను అంటాడు అని. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనను అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఆ అపొస్తలుడైన మరి ఆ సౌలు ఎన్ని కష్టాలైనా సరే నా నామము భరించుటకు అతడు ముందుకు వస్తాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, దేవుని స్తోత్రం. ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పి అననీయ ఏం చెప్తున్నాడు చూడు. ఆ ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నిండుకున్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడంట. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాయి, ఇక ఏం చేయాలనో అర్థమైతలేవు. సౌలు యొక్క కళ్ళు దమస్క మార్గమున అక్కడ ఆ వెలుతురు రాగానే అతడు పడిపోయి కళ్ళు మూసుకపోయినాయి. అననీయ వెళ్ళాడు, మా సౌల, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు, నువ్వు ఎక్కడైతే దర్శనం చూశావో, ఏ దేవుని అయితే చూశావో ఆ దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు అని ఈయన చెప్తున్నాడు. భయపడుకుంటే చెప్తున్నాడు, ఎందుకంటే ఏం చేస్తాడు అని. ఆయన కళ్ళు మూయబడ్డాయి, కానీ చెప్తున్నాడు దేవుని స్తోత్రం. ఏమో సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గమున నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టిని పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నులు నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దేవుని స్తోత్రం. చూడండి, అప్పుడు అతడు వెళ్ళి ప్రార్థన చేస్తే అతని కళ్ళలో నుండి ఏంటి పొరల వంటి రాలిపోయాయంట. ఎవరి కళ్ళలో నుండి? సౌలు కళ్ళలో నుండి. ఇంకా పౌలుగా మార్చబడలేదు కదా. సౌలు కళ్ళలో నుండి నీళ్లు కారిపోయాయంట. కారిపోయి అతడు దృష్టి పొంది లేచి బాప్తిసం తీసుకున్నాడంట. బాప్తిసం తీసుకొని తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈయన యూదుడు, సున్నతి పొందాడు. అంతకుముందు పుట్టినప్పుడే వాళ్ళకు సున్నతి ఇస్తారు. దేవుని స్తోత్రం. అవునా? ఎవరికి? యూదులు సున్నతి ఇస్తారు. అయితే ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో, అరే ఈ సున్నతి మనల్ని రక్షించలేదురా బాబు, ఇప్పుడు మనం బాప్తిసం తీసుకోవాలి అని ఎప్పుడైతే అననీయ ద్వారా తెలుసుకున్నాడో అతడు లేచి బాప్తిసం తీసుకున్నాడంట. ఎలా తీసుకోవచ్చు బాప్తిసం? రకరకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి కదా, చెప్పాను కదా. ఈయన ఎలా తీసుకోవచ్చు? నీటి బాప్తిసంలోనే రకరకాలు ఉన్నాయి. ఏ బాప్తిసం తీసుకోవచ్చు? అపోస్తుల బాప్తిస్మే తీసుకుంటాడు. అపోస్తులు ఏ బాప్తిస్మ ఇచ్చారో అదే బాప్తిస్మ తీసుకుంటాడు. చూడండి, గమనించండి. అననీయ ద్వారా సౌలు బాప్తిస్మం పొందెను. అననీయ అపోస్తుడైన అననీయ బాప్తిస్మం ఇచ్చాడు. బైబిల్లో ఎక్కడైనా సరే
అపోస్తులు ఇచ్చిన బాప్తిస్మాలు ఉన్నాయి. దేవుని స్తోత్రములు. అపోస్తులు ఇచ్చిన బాప్తిస్మాలన్నీ మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయ ప్రకారంగానే ఇచ్చారు. ఇప్పుడు మరి యూదుడైన సౌలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇతనికి రక్షణ వచ్చింది. యూదుడైనా కానీ బాప్తిస్మం లేకుండా రక్షణ లేదని గమనించాలి. దేవుని స్తోత్రం. శేషింపబడిన వారిలో నేను ఒక్కరిని అంటాడు మరి ఈ యొక్క అపోస్తుడైన పౌలు. ఇతడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ పాత నిబంధనలో మనం చూసినట్టయితే కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంటుంది. అంటే కొట్టినోని మళ్ళా కొట్టాలి పట్టి, అంతే. ఇది అందులో ఉన్నది. అంతేకాకుండా ఇంకోటి ఏమదంటే మరి చంపినోని చంపాలా, కొట్టినోని కొట్టాలా, వాడు ఏది చేస్తే మనం అది చేయాలి, అంతే. ఇది పాత నిబంధనలో చెప్తున్న మాట. ఇంకా ఏమంటాడంటే ఎంతమందినన్నా పెళ్లి చేసుకోవచ్చు పాత నిబంధన ప్రకారంగా. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా లేదు. మళ్ళీ నన్ను ఇట్లా చెప్పిన అనుకోవాలి. పాత నిబంధన ప్రకారంగా ఎంతమందినన్నా పెళ్లి చేసుకోవచ్చు. అంతేకాదు బలులు అర్పించేవారు పాత నిబంధన ప్రకారంగా, ఇప్పుడు బలులు లేవు. యేసుక్రీస్తే మనందరి కొరకు బలి అయ్యాడు. రక్షణ కొరకై సున్నతి పొందేవారు పాత నిబంధన ప్రకారంగా, ఇప్పుడు సున్నతి లేదు, ఇప్పుడు బాప్తిస్మే తీసుకోవాలి. ఇప్పుడు అపోస్తుడైన సౌలు బాప్తిస్మం తీసుకొని పౌలుగా మార్చబడ్డాడు. అవునా? అయితే ఎందుకు మళ్ళీ బాప్తిస్మం తీసుకున్నాడు ఈయన? యూదులకు ఒకవేళ రక్షణనే ఉంటే ఈయన బాప్తిస్మం తీసుకోవాల్సిన పని లేదు. యూదులకు రక్షణ లేదు. ఎవరికి ఉంది రక్షణ అంటే వాళ్ళు మళ్ళీ, అంటే అందరికీగా నేను చెప్పేది గమనించండి, యూదులకు అందరికీ రక్షణ లేదు అంటే వాళ్ళు మళ్ళీ అంతకుముందు యేసు ప్రభువు మరణించకముందు, యేసు ప్రభువు రాకముందు యూదులు చనిపోయిననుకో, వారికి రక్షణ ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత, కల్వరి సిల్వలో మరణించిన తర్వాత బాప్తిస్మం ఈ విధంగా ఏర్పరచబడిన తర్వాత బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయే ఒక యూదులకు కూడా రక్షణ లేదని అర్థం. వాళ్ళు సున్నతి పొందిన ఈ బాప్తిస్మం తీసుకోవాల్సిందే. అలా దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే మరి అపోస్తుడైన పౌలును బట్టే మనం చేస్తున్నాం. శేషించిన వారంటే గిల్లే, అపోస్తుడైన పౌలుగిన శేషంలో వచ్చిన వాడే. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ శేషించిన వారు మాత్రమే, శేషము కలిగిన వారు మాత్రమే మరి పరలోక రాజ్యం యొక్క లిస్టులో ఉంటారు. తక్కిన వాళ్ళు యూదులు కానీ, ఇజ్రాయేలులు కానీ, ఎంత పెద్దవాళ్ళు కానీ, ఏమన్నా కానీ వాళ్ళు ఆ పరలోక రాజ్య మార్గంలో ఉంటారో ఉండరో మనకు తెలియదు. ఇంకా దీని గురించి ఈ ఒక్కటే వీడియోలో మనకు కంప్లీట్గా కాదని ఇంకొక వీడియో ఉంది. ఇది అయినాక రేపు వచ్చే వారం అదిగినే చెప్తాను. దేవుని స్తోత్రములు. ఇదే చాలా టైం పట్టింది, అదిగనండి. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే యూదులైనా కానీ, ఇప్పుడున్న యూదులైనా కానీ బాప్తిసం తీసుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయ ప్రకారంగా బాప్తిసం తీసుకోవాలి. యూదులైనా కానీ, తన సొంత కుమారులైన, స్వపుత్రులైనా కానీ, స్వజనమైనా కానీ వాళ్ళకిన ఈ విధంగా, అందుకే యేసుప్రభును పంపించాడు. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తమే ఆయన పంపించాడు. కాబట్టి ఆ విధమైన స్థితిలో మరి ఈ విధంగా ఉంటుందని మనం గమనించాలి. ఇది ఏదో మామూలు వాళ్ళకు చెప్పరు దేవుని స్తోత్రములు. ఇది మనం లోతులోనికి వెళ్తున్నామని మీరు గ్రహించాలి. దేవుని స్తోత్రం. వచ్చే వారము ఇంకా లోతులోనికి వెళ్తాం. ఇంకా యూదుల సంగతి ఏంటిది అనేది ఇంకా మనము ముందు వెళ్తుంటాం. దేవునికి స్తోత్రం.